వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు వ్యతిరేకంగా ఏదైనా పెద్ద కుట్ర జరుగుతుందా, లేక ఏపీ ప్రజల అసంతృప్తిని కప్పిపుచ్చి డైవర్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం చూస్తుందా? వైఎస్ జగన్ రాప్తాడు పర్యటనను తెలుగుదేశం మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతులు కవర్ చేసిన తీరు చూస్తే ఎవరికైనా ఈ అనుమానాలు రాకమానవు. హోంశాఖ మంత్రి అనిత, టీడీపీ లోక్సభ సభ్యుడు లావు కృష్ణదేవరాయలు వ్యాఖ్యలు అనుమానాలను మరింత బలపరిచేవిగా ఉంటున్నాయి. రాప్తాడు నియోజకవర్గంలోని పసిరెడ్డిపల్లిలో హత్యకు గురైన వైసీపీ నేత కరుబు లింగమయ్య బీసీ వర్గపు నేత. ఆ ప్రాంతంలో ఆ వర్గానికి మంచి పట్టు ఉంది. హత్య వెనుక రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గానికి చెందిన కొందరు ఉన్నారన్నది అభియోగం. మొత్తం 20 మందిపై ఫిర్యాదు చేస్తే ఇద్దరిపైనే కేసు పెట్టారంట. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళ్లడానికి సిద్ధమైన రోజు నుంచి పరిటాల సునీత ఆయనపై పలు విమర్శలు చేశారు. కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దానికి అక్కడి వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇది ఒక నియోజకవర్గానికి పరిమితం అనుకుంటే దాన్ని హోంమంత్రి రాష్ట్ర స్థాయి వివాదంగా మార్చితే, టీడీపీ ఎంపీ జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆయన లేఖ రాసి తీరు అందులో ప్రస్తావించిన అంశాలు అన్నీ కూడా జగన్కు వ్యతిరేకంగా పెద్ద కుట్ర ఏమైనా ప్లాన్ చేశారా అన్న సందేహం వస్తుంది. విషయం ఏమిటంటే, గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వంటి వారు పల్నాడు ప్రాంతంలో కక్షల రాజకీయాలను ఎగదోసేలా వ్యాఖ్యలు చేసినప్పుడు, ఆయా చోట్ల పోలీసులపై దూషణలకు దిగినప్పుడు ఇదే లావు కృష్ణదేవరాయలు వైసీపీ ఎంపీ, టీడీపీ నేతలపై ఆయన కూడా విమర్శలు చేసే ఉంటారు కదా. అదే రాయలను ప్రయోగించి టీడీపీ నాయకత్వం కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయించింది. నిజానికి జగన్ టూర్ సందర్భంగా జరిగిన ఘటనపై కేంద్రానికి ఫిర్యాదు చేయవలసినంత పరిస్థితి ఏమిటో అర్థం కాదు. పైగా అందులో కేవలం రాప్తాడు అంశంలో ఆపకుండా గత 5 ఏళ్లు తెలుగుదేశం పార్టీ చేసే పిచ్చి ఆరోపణలన్నింటినీ కలగలిపి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. అవసరం రీత్యా టీడీపీ అధినేత చంద్రబాబుతో బీజేపీ అధిష్ఠానం పొత్తుకు సిద్ధమైంది తప్ప ఆయనపై నమ్మకం, విశ్వాసంతో కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రధాని మోడీ అమిత్ షాను చంద్రబాబు ఎంతగా దూషించింది వారికి తెలియదా? జగన్ బీజేపీతో పొత్తు పెట్టుకోకపోయినా ఎన్నడూ అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. బీజేపీ పెద్దలు కూడా జగన్పై ఆ గౌరవం చూపుతూ వచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం వ్యూహాత్మకంగా జగన్పై వారికి ఉన్న సదాభిప్రాయాన్ని చెడగొట్టి ఏదో రకంగా కేసులు పెట్టించి రాజకీయంగా కొట్టాలన్న దురుద్దేశంతో ఇలా లేఖలు రాస్తున్నారంటూ కనబడుతుంది. జగన్ ప్రజల్లో తిరుగుతుంటే వస్తున్న ఆదరణ చూసి కూటమి నేతలు కంగుతింటున్నారు. జగన్ది నిజంగానే కుట్ర స్వభావమే ఉంటే అసలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ పంచన చేరే అవకాశం ఎందుకు రానిస్తారు? ఆయనే ఎన్డీఏ కూటమిలో చేరి ఉండేవారు కదా అని ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఆయన అందులో చేరలేదు. అంశాలు వారిని మద్దతు ఇవ్వడం లేదా వ్యతిరేకించడం చేస్తూ వచ్చారు. ఉదాహరణకు వాక్ బిల్లుపై వైసీపీ స్పష్టంగా వ్యతిరేకిస్తే దాన్ని కూడా వక్రీకరించడానికి టీడీపీ మీడియా ఎన్ని పాట్లు పడింది చూశాం. అదే చంద్రబాబు గతంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక ట్రిపుల్ తలాక్, ముస్లింలకు సంబంధించి ఇతర అంశాల్లోనూ బీజేపీని, మోడీకి ఎంతో ఘాటుగా విమర్శించారు. కానీ ఇప్పుడు ఎన్డీఏతో కలిసి ఇక్కురుమనకుండా కేంద్రానికి మద్దతుగా ఇచ్చారు. దీనిపై రాష్ట్రంలో ముస్లిం వర్గాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.